Yeah, I'm in the analytics industry from past like 9 to 10 years. Uh, Started my analytics career. My analytics career, 2005 start చేశాను in the finance industry. So you all must be knowing Karvy Group. సో కార్వీ గ్రూప్ లో నేను ఫినాన్స్ అనలిస్ట్ గా వర్క్ చేశాను వేర్ ఐ డూ ద ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్. సో అనలైటిక్స్ లో వీ హ్యావ్ సో మెనీ కైండ్స్ ఆఫ్ అనాలిసిస్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. సో అందులో క్లాసిఫికేషన్ టెక్నిక్స్, రిగ్రెషన్ టెక్నిక్స్, టైం ఫోర్కాస్టింగ్, స్టాక్ ప్రెడిక్షన్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో దేర్ అక్కడ నేను స్టాక్ ప్రెడిక్షన్ అండ్ స్టాక్ ఫోర్కాస్టింగ్ అనాలిసిస్ చేస్తుండేవాడిని. అండ్ దెన్ లేటర్ ఐ మూవ్ టు యుఎస్ హెల్త్ కేర్ డొమైన్. సో యుఎస్ హెల్త్ కేర్ డొమైన్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ అక్కడ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ థింగ్. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ మనం ఏదైనా హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు మనం $1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే హాస్పిటల్స్ వాళ్ళు ఇన్సూరెన్స్తో కనెక్ట్ అయిపోయి ఆ ట్రీట్మెంట్కి ఎంతైతే బిల్ అయిందో అది తెప్పించుకునేవాళ్ళు ఇన్సూరెన్స్ దగ్గర నుండి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ మార్కెట్. అక్కడ వీ డూ ది బిజినెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అంటే ఏంటంటే మనం హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ఉంటే ఇఫ్ అవర్ కంపెనీ ఇస్ టైడ్ అప్ విత్ ద హాస్పిటల్స్, సో హాస్పిటల్స్కి లాస్ రాకుండా ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవ్వకుండా మేనేజ్ చేస్తూ ఆ బిజినెస్ అనేది డెవలప్ చేస్తూ ఉంటాం అనమాట. అక్కడ కూడా మనం లాట్స్ ఆఫ్ అనలైటిక్స్ అప్లికేషన్స్ యూస్ చేస్తాము, లైక్ క్లాసిఫికేషన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ యూస్ చేస్తాం, స్టాటిస్టికల్ మోడలింగ్స్ యూస్ చేస్తాము. ఓకే, రైట్. సో ఇది డెమో కాబట్టి ఐ విల్ గివ్ ఇంట్రో అబౌట్ వాట్ ఈస్ డేటా మైనింగ్. డేటా మైనింగ్ అంటే ఏంటి, డేటా మైనింగ్ ఎందుకు అవసరము, ఓకే, దాంతో ఏం చేయగలము, హౌ కెన్ వి డెవలప్ అవర్ బిజినెస్ ఆర్ ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయగలం అనేది ఈ డెమోలో చూద్దాం. ఓకే, షేర్ మై స్క్రీన్. మీకు డేటా మైనింగ్ అనేది కనిపిస్తుందా? Yeah. Yes. Yeah. సో డేటా మైనింగ్ అంటే ఏంటి? రైట్ నౌ ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది, ఆర్ ల్యాప్టాప్. మీ ముందు ల్యాప్టాప్ ఉన్నా సరే, మీ హ్యాండ్ హెల్డ్ డివైస్ ఉన్నా సరే, మొబైల్ ఫోన్స్, ఎనీ డిజిటల్ డివైస్ మీ చేతిలో ఉంటే మీరు యూస్ చేస్తూ ఉంటారు, ఇజంట్ ఇట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ యూస్ చేస్తున్నారు, మీరు బ్రౌజ్ చేసేటప్పుడు సో మెనీ యాప్స్, చాలా యాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అందులో ఏదో ఒకటి మెనూ ఓపెన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఓపెనింగ్ అమెజాన్, అందులో ప్రోడక్ట్స్ వెతుకుతూ ఉంటారు, ప్రోడక్ట్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు, దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు, స్టేటస్ ఏంటో వెతుకుతూ ఉంటారు, రైట్? అండ్ దెన్ ఎనీ అదర్ యాప్స్, లైక్ వీడియో యాప్స్ ఏదైనా సరే, లైక్ యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు. సో మీరు ఏ మొబైల్లో ఏం చేసినా సరే దట్ యాక్టివిటీ అనేది సేవ్ అవుతూ ఉంటుంది, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా, రైట్? ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ డేటాలో అది సేవ్ అయి ఉంటుంది. ఆ డేటా ఆ రెస్పెక్టివ్ కంపెనీస్ యూటిలైజ్ చేసుకొని మీరు ఏ అయితే యాక్టివిటీ చేశారో ఆ యాక్టివిటీ సంబంధించి వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఓకే, మీరు ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నారు, ఓకే, ఏ జనర్ వీడియోస్ చూస్తున్నారు, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని వాళ్ళు మీకు సర్టన్ యాడ్స్ రికమెండ్ చేయడం కానీ, ఓకే, సర్టన్ యాప్స్ రికమెండ్ చేయడం కానీ, ఏదో ఒకటి. సో దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దేర్ బిజినెస్. లైక్ మీరు వాళ్ళ టార్గెట్ ఆడియన్స్. ఓకే, సో ఎవ్రీ సెకండ్ దెర్ ఇస్ ట్రిలియన్స్ ఆఫ్ గిగాబైట్స్ ఆఫ్ జీబీ, అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఈ కంపెనీస్ ఎక్స్ట్రాక్ట్ సేవ్ చేస్తూ ఉంటారు.
ఆ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వై? ఆ డేటా అనేది దే వాంట్ టు యూటిలైజ్ ద డేటా. ఆ డేటాను యూజ్ చేసుకొని మీకు రికమెండెడ్ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళ బిజినెస్ ఎన్హాన్స్మెంట్ కోసం, బిజినెస్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకుంటారు. ఓకే, నా అంత డేటాని వాళ్ళు ఎలా సేవ్ చేసుకుంటారు, ఎలా మేనేజ్ చేస్తారు అనేది డేటా మైనింగ్. ఓకే, సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ది డేటా ఇన్ ది లార్జ్ డేటాబేసెస్. సో ఇప్పుడు డేటాబేసెస్ అంటే ఎక్కడ ఉంటాయి? డేటా వేర్ హౌసెస్లో ఉంటాయి. సో డేటా వేర్ హౌసెస్ ఇస్ నథింగ్ బట్ క్లౌడ్లో కానీ, క్లౌడ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక సర్వర్స్లో ఆ డేటాని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ సర్వర్స్ యుఎస్లో ఉండొచ్చు, ఆ సర్వర్స్ యూరోప్లో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో వాళ్ళు ఆ సర్వర్స్లో మన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకొని దాన్ని ఒక సెక్యూర్డ్ వేలో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఆ డేటా వేర్ హౌస్లో ఆ డేటా ఉన్నప్పుడు ఏం చేస్తారు? దే విల్ ఎక్స్ట్రాక్ట్ ద ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అని. ఆ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో దే కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ అనాలిసిస్. ఓకే, లైక్ డెవలపింగ్ ఏ న్యూ ప్రోడక్ట్. ఓకే, ఒక న్యూ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం కానీ, దాన్ని ఏ మార్కెట్లో డిప్లాయ్ చేయాలి, ఇండియన్ మార్కెట్లో డిప్లాయ్ చేయాలా, ఒకవేళ ఇండియన్ మార్కెట్లో డిప్లాయ్ చేయాలనుకుంటే ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ దగ్గర డిప్లాయ్ చేయాలి, ఎవరు ఈ అప్లికేషన్ని ఎక్కువ యూజ్ చేస్తారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ ద్వారా దే విల్ లాంచ్ దర్ ప్రోడక్ట్స్. ఓకే, నెక్స్ట్, ఫైండింగ్ హిడెన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా ఇండస్ట్రీ ఉందనుకోండి. ఓకే, సో సినిమా ఇండస్ట్రీ ప్రతి ప్రొడ్యూసర్ ఎలా ఇన్వెస్ట్ చేస్తాడు మూవీకి? చిన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు బ్లైండ్గా వెళ్ళిపోతారు. పెద్ద ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు అంటే దే యూజ్ సమ్ అనలైటికల్ మెథడ్స్. ఓకే, ఆ మెథడ్స్ అనేవి ఎలా ఉంటాయి? వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తారు అంటే లైక్ ఒక్కొక్క హీరోకి ఎంత మార్కెట్ షేర్ ఉంది, ఓకే, ఒక హీరోయిన్కి ఎంత మార్కెట్ షేర్ ఉంది, వీళ్ళు ఏ రీజియన్లో, వీళ్ళకి ఏ ఏ స్టేట్స్లో ఎంతమంది ఆడియన్స్ బేస్ ఉన్నారు, ఏ లాంగ్వేజ్లో ఎంత ఆడియన్స్ బేస్ ఉన్నారు, మూవీ లెంత్ ఎంత ఉండాలి, మూవీ జనర్ ఎట్లా ఉండాలి, ఓకే, ఎన్ని సాంగ్స్ ఉండాలి, ఏ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఉండాలి, ఓకే, ఎక్కడెక్కడ ఐటమ్ సాంగ్ రావాలి, ఎక్కడెక్కడ ఫైట్ రావాలి అనే డేటాబేస్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో అన్ని మూవీస్ ఒకే ఫార్ములాలో వెళ్తే అన్ని మూవీస్లో ఒకే మన సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఓకే, బట్ ఏదైనా ఒక హిడెన్ ఇన్ఫర్మేషన్, ఆ డేటాలో నుంచి సమ్ కైండ్ ఆఫ్ హిడెన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ తీస్తే దట్ విల్ బి హ్యూజ్ హిట్ అండ్ ఇట్ విల్ బి బిగ్ బిజినెస్. ప్రొడ్యూసర్కి అది పెద్ద బిజినెస్ జరిగేలా చేస్తుంది. సో దట్ హిడెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ క్రూషియల్. మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఉంది. ఓకే, సో ఒకరి మీద ఒకరు డామినేట్ చేయాలని చూసుకుంటారు. వాళ్ళ దగ్గర సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ఎవరు ఈ కాంపిటీషన్లో అహెడ్ ఉండేది ఎవరు అంటే వాళ్ళు ఏదైనా హిడెన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి, ఏదైనా ఇంట్రెస్టింగ్ హిడెన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని రెలవెంట్గా ఒక ప్రోడక్ట్ లాగా డిజైన్ చేసి ఆడియన్స్లోకి ఆర్ టార్గెట్ ఆడియన్స్లోకి డిప్లాయ్ చేస్తే వాళ్ళు రేస్లో ముందుంటారు. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సారీ సార్, యా, ప్లీజ్. అందరికీ వాయిస్ క్లియర్గానే ఉందండి? అంటే కొంతమంది థింక్ చేస్తున్నారు మెసేజ్లో వాయిస్ బ్రేక్ అవుతుందని. For me, it's clear, sir. I'm able to hear you properly. ఫర్ మీ ఆల్సో. ఓకే అండి, సో ఎవరికైనా ఒకరిద్దరికి కొంచెం ఆడియో నాకు ఇష్యూ ఉంటే ఒకసారి రీజాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యూ కెన్ కంటిన్యూ. ఫిట్ డేటా టు ఎ మోడల్. సో మన దగ్గర ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది, డేటా ఉంది, దాన్ని మనం ఏం చేయాలి? ఓకే, మన దగ్గర ఓకే ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఒక హిడెన్ ఇన్ఫర్మేషన్ నుంచి హిడెన్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఒక మోడల్ బిల్డ్ చేయాలి. మోడల్ బిల్డ్ చేయడం అంటే ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ అన్ ఆల్గరిథం. ఓకే, సో మనకి చాలా మెనీ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఆ ఆల్గరిథమ్స్లో మనం ఏ ఆల్గరిథం యూజ్ చేసి మనం దాన్ని ఫిట్ చేయాలి, ఆ డేటాని తీసుకెళ్ళి ఆ ఆల్గరిథంలో ఫిట్ చేయాలి. ఓకే, సో ఆ డేటా అంటే ఎలా ఉంటుంది?
ఓకే, ఇన్ సాఫ్ట్వేర్ టర్మ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటి, స్ట్రక్చర్స్ ఆఫ్ డేటా అంటే ఏంటి, డేటాను మనం ఎలా క్లీన్ చేయాలి, డేటాను మనం ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నాక డేటాను ఎలా మాడిఫై చేసుకోవాలి, మాడిఫై చేసుకున్నాక ఎలా ఆల్గరిథంలోకి బిల్డ్ చేయాలి, ఫిట్ చేయాలి. ఓకే, ఒక ఆల్గరిథం ఎలా అప్లై చేయాలి ఆ డేటా మీద, ఆల్గరిథం అప్లై చేశాక దాన్ని మనం ఆ ఆల్ ఒక మోడల్ బిల్డ్ చేశాక ఆ మోడల్ అనేది బిల్డ్ చేసిన మోడల్ అనేది గుడ్ మోడల్ ఆర్ బ్యాడ్ మోడల్ అనేది ఎలా డిటర్మైన్ చేసుకోవాలి. ఒకవేళ గుడ్ మోడల్ అయితే దాన్ని మనం ఎలా డిప్లాయ్ చేయాలి, డిప్లాయ్ చేశాక మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా లేదా అనేది ఎలా మానిటర్ చేసుకోవాలి. సో ఈ కైండ్స్ ఆఫ్ థింగ్స్, ఈ సైకిల్ అనేది సేమ్, ఇట్ రిమైన్స్ సేమ్, ఇందులో ఏ చేంజ్ ఉండదు. ఓకే, ఈ స్టెప్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఎనీ ఆల్గరిథం, ఎనీ ఏదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఆర్ స్టాటిస్టికల్ మోడలింగ్, ఏ ఆల్గరిథం అప్లై చేసినా సరే దిస్ విల్ బి ద న్యూయెన్స్. ఓకే, ఈ స్టెప్స్ అనేవి ఆల్టర్ అబవ్. సో కొన్ని సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్, ఫర్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేటరీ డేటా అనాలిసిస్, data driven discovery, predictive data analytics, and text mining. These are some examples of analysis that we do. ఓకే, ఎక్స్ప్లెనేటరీ డేటా అనాలిసిస్ అంటే ఏంటంటే మనం ఆల్గరిథం ఏం అప్లై చేయము, ఎగ్జిస్టింగ్ డేటా మీద మనం సమ్మరీస్ వేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ప్రైజెస్ తీసుకున్నాం. ఓకే, మీరు ప్రాపర్టీ బై చేయాలనుకుంటున్నారు, ఒక ఫ్లాట్ బై చేయాలనుకుంటున్నారు. సో యూ వాంట్ టు యూజ్ సమ్ ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఒక డేటా ఉంది, ఆ డేటాను బేస్ చేసుకొని మీరు ఒక వాల్యూ ఎలా మనం ఈ ఏరియాలో ఈ 2 BHK 3 BHK ఫ్లాట్ ఎంత వాల్యూ ఉండొచ్చు అని మీరు కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉంది 2 BHK అయితే పర్టికులర్ లొకేషన్ సిటీ సెంటర్ నుంచి ఎంత దూరం ఉంది, అది ఎంత స్క్వేర్ ఫీట్, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, బాల్కనీ ఎంత ఉంది, అది ఏ ఫ్లోర్లో ఉంది. ఓకే, దాని సరౌండింగ్స్ యావరేజ్ స్క్వేర్ ఫీట్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీరు ఒక ఎస్టిమేషన్కి అయితే రావచ్చు. ఓకే, ఈ ప్రైస్ ఈ ఈ ఈ పర్టికులర్ టౌన్షిప్లో ఒక 2 BHK అనేది ఎంత వాల్యూ ఉండొచ్చు అనేది మీరే అనాలిసిస్ చేసుకోవచ్చు. సో అక్కడ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ ఆల్గరిథమ్ హియర్. సింపుల్గా మనం ఓకే ఈ ఏరియాలో 2 BHKs ఎన్ని ఉన్నాయి, సో యావరేజ్ 2 BHK ప్రైస్ ఎంత ఉంటుంది, సో మీకు అక్కడ తెలిసిపోతుంది. యావరేజ్ యావరేజ్ చేస్తారు, అర్థమైపోయింది మీకు. ఒక సర్టన్ ఏరియాలోని వరకు చెప్తున్నాను, ఒక సర్టన్ ఏరియాలో ఒక 2 BHK మీ దగ్గర ప్రైజెస్ అన్నీ ఉన్నాయి, ప్రతి 2 BHK ప్రైస్ ఉంది. ఓకే, సో యావరేజ్గా 2 BHK ఎంత ప్రైస్ ఉందో మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. యూ కెన్ టేక్ ఎ మీన్ ఆర్ అన్ యావరేజ్, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లనేటరీ డేటా అనాలిసిస్. నెక్స్ట్ డేటా డ్రివెన్ డిస్కవరీ. సో ఈ డేటా యూజ్ చేసుకొని ఏదో ఒక ఆల్గరిథం యూజ్ చేసుకొని మనం ఇన్సైట్స్ చూడొచ్చు. అంటే 2 BHK కాస్ట్ మనకి 70 lakhs ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 3 BHK కాస్ట్ 90 lakhs ఉంది. సో ఒక BHK ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఒక బెడ్రూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నా ప్రైస్ ఎంత పెరిగింది. ఓకే, నా ప్రైస్ ఎంత పెరిగింది అంటే ఒక బెడ్రూమ్ ఫ్యాక్టర్, ఒక ఫ్యాక్టర్ని యూజ్ చేసుకుంటే మనం ఎంత ప్రైస్ అనేది వేరీ అయ్యిందో మనం డిస్కవర్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ డేటా డ్రివెన్ డిస్కవరీ. ఓకే, ప్రిడిక్టివ్ డేటా అనాలిసిస్. సో ప్రిడిక్షన్ ఆల్గరిథం యూజ్ చేసుకొని మనం అనాలిసిస్ చేయొచ్చు. ప్రిడిక్షన్స్ అంటే నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ క్రికెట్ ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, సో ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అండ్ ఇండియా గెలవడానికి ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది అని మీరు చూస్తూ ఉంటారు. ఓకే, 80% ఛాన్స్. నెక్స్ట్ ఒక వికెట్ పడంగానే 75% ఛాన్స్కి వెళ్ళిపోతుంది, ఇంకో 2 వికెట్స్ పడంగానే 50% ఛాన్స్కి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ప్రిడిక్షన్. దే ఆర్ ట్రైంగ్ టు ప్రిడిక్ట్ ద విన్నింగ్ పర్సంటేజ్. టెక్స్ట్ మైనింగ్. టెక్స్ట్ మైనింగ్ ఏంటంటే ఇక్కడ డేటా అనేది మనకి ట్యాబులర్ ఫామ్లో ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ మై షో ఓపెన్ చేస్తారు, ఏ మూవీకి వెళ్ళాలనుకున్నారు బుక్ మై షో ఓపెన్ చేస్తారు. బుక్ మై షోలో మీరు ఏం చేస్తారు, ఈ మూవీ ఎలా ఉందో మీరు రివ్యూస్ చూడాలనుకుంటారు. ఓకే, ఆ రివ్యూస్ అనేవన్నీ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటాయి. ఒక మూవీకి ఒక మిలియన్ రివ్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ మిలియన్ రివ్యూస్ అన్ని ఒక్కొక్క రివ్యూ అనేది మీకు టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది.
ఆ టెక్స్ట్ ఫార్మాట్స్ అన్ని తీసుకొచ్చి మీరు ఎక్సెల్ షీట్లో పెడితే అదంతా ఒక ఆర్డర్లో ఏముండదు, జస్ట్ ఇట్ విల్ బి లైక్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్. ఆ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీరు ఏ కైండ్ ఆఫ్ అనాలిసిస్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, మీరు ఓవరాల్ ఆ సినిమా హిట్టా ఫ్లాపా అనేది ఆ యూజర్ కామెంట్స్ నుంచి, ఆ యూజర్ రివ్యూస్ నుంచి మీరు ఒక డెసిషన్కి రావచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ టెక్స్ట్ మైనింగ్. ఆ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మైన్ చేయొచ్చా అనేది టెక్స్ట్ మైనింగ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో డేటా ఎక్స్ప్లోషన్ ప్రాబ్లం. సో లైక్ ఐ టోల్డ్ యూ, మనకి ఎవ్రీ డే ట్రిలియన్ గిగాబైట్స్ ఆఫ్ డేటా ఈస్ గోయింగ్ టు బి సేవ్డ్ ఇన్ ది డేటాబేసెస్. సార్ హలో. చెప్పండి. సో డెమో సెక్షన్ కాబట్టి మెయిన్ టాపిక్స్లోకి వెళ్ళకుండా అసలు ఈ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో కోర్స్ ఏంటి, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది కొంచెం మా ఎక్కువ కావాలి. షూర్, ఇది ఎండ్ అయిపోయిన తర్వాత అదే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓపెన్గా అడగండి. సో మీ డౌట్స్ అడిగితేనే మీకు సబ్జెక్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఓకే, సో మనం ఎవ్రీడే ట్రిలియన్స్ ఆఫ్ గిగాబైట్స్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది కాబట్టి దట్ విల్ బి హ్యూజ్ డేటా. సో అనేది అంటే ఈ ఎక్స్ప్లోజన్ అంటే ఏంటంటే మన దగ్గర డైలీ హ్యూజ్ డేటా అనేది డంప్ అవుతుంది. సో దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎవ్రీడే మనం వేరే హౌసెస్ని పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే సర్వర్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. సో మనం వీఆర్ డ్రౌనింగ్ ఇన్ ద డేటా, మనం డేటాలో మునుగుతున్నాం. బట్ ఆ డేటాని ఏం చేయగలము, ఆ డేటా అనేది యూజ్ చేసుకొని మనం ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి యాప్స్ ఆర్ అప్లికేషన్స్ ఆర్ ఏదైనా సరే మనం డెవలప్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, కమర్షియల్ వ్యూ పాయింట్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ are using this analytics data science concepts. Okay, banking, healthcare, supermarkets, e-commerce, movie industries, pharma industries, anything you name it, ఏదైనా సరే ప్రతి industry is now using these data science solutions to solve their business problems. వాళ్ళకున్న business problems ని solve చేయడానికి they are using the data science concepts. Okay, okay, so మనం ఈ డేటా సైన్స్ లో విల్ యూస్ మెయిన్లీ టూ కైండ్స్ ఆఫ్ ప్రొసీజర్స్. వన్ ఇస్ ప్రిడిక్టివ్ అనలైటిక్స్, ది అదర్ ఇస్ డిస్క్రిప్టివ్ అనలైటిక్స్. ప్రిడిక్టివ్ అనలైటిక్స్ ఏంటంటే వీఆర్ ప్రిడిక్టింగ్ సంథింగ్, ఏదో ఒకటి దాన్ని ఒక వాల్యూని కానీ ఒక క్లాస్ని కానీ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తాము. క్లాసిఫికేషన్ టెక్నిక్ అంటే ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో అనే దాన్ని మనం ప్రిడిక్ట్ చేస్తాం. ప్రిడిక్షన్ టెక్నిక్ ఒక రియల్ వాల్యూని ప్రిడిక్ట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది ఈరోజు 350 రూపీస్ ఉంటే ఒక స్టాక్ ప్రైస్ రేపు ఎంత ఉంటుంది ఆర్ నెక్స్ట్ మంత్ ఎంత ఉంటుంది అని ఒక రియల్ వాల్యూని ప్రిడిక్ట్ చేస్తాం. దట్ ఈస్ ప్రిడిక్షన్. నెక్స్ట్, టైమ్ సిరీస్ అనాలిసిస్. ఓకే, లాస్ట్ ఇయర్ మనం ఇన్ని మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ సేల్ చేసాము, నెక్స్ట్ క్వార్టర్లో ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేస్తాము. ఓకే, లేకుంటే ఎంత అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం సేల్ చేస్తాము. సో దట్ ఈస్ టైమ్ సిరీస్, దట్ ఈస్ రిలేటెడ్ విత్ ద టైమ్. ఓకే, సో డిస్క్రిప్టివ్ అనాలిసిస్లో వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ఎనీథింగ్, వీఆర్ గోయింగ్ టు సమ్మరైజ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు సెగ్మెంట్. ఓకే, సో అసోసియేషన్ రూల్ మైనింగ్ అంటాం. అసోసియేషన్ అంటే ఏంటంటే సూపర్ మార్కెట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అసోసియేషన్ రూల్ మైనింగ్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు 10 ఐటమ్స్ కొన్నప్పుడు, ఒక ఐటమ్ కొన్నప్పుడు ఈ పర్టికులర్ ఐటమ్ అంటే ఒక బ్రష్ కొన్నప్పుడు ఒక టూత్ పేస్ట్ కొనడానికి ఎంత ఛాన్స్ ఉంది. ఓకే, ఎగ్ కొన్న వాళ్ళు బ్రెడ్ కొనడానికి ఎంత ఛాన్స్ ఉంది, లేదంటే బ్రెడ్ కొన్న వాళ్ళు మిల్క్ కొనడానికి ఎంత ఛాన్స్ ఉంది అనే అనాలిసిస్. దట్ ఈస్ కాల్డ్ అసోసియేషన్ రూల్ మైనింగ్. నెక్స్ట్, క్లస్టరింగ్. క్లస్టరింగ్ ఇస్ నథింగ్ బట్ గ్రూపింగ్ బేస్డ్ ఆన్ ది ప్రాపర్టీస్. అంటే ఇమాజిన్ యాపిల్ అనే వాళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేస్తున్నారు.
సో వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ లాంచ్ అయింది యాపిల్. ఓకే, ఫస్ట్ ఎక్కడ లాంచ్ అయింది? లెట్స్ అస్యూమ్ ముంబై. వాళ్ళు ముంబైని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? వై నాట్ హైదరాబాద్ ఆర్ వై నాట్ కోల్కతా, వై నాట్ మద్రాస్? బికాస్ వాళ్ళకి కావాల్సిన టార్గెట్ ఆడియన్స్, లేకుంటే వాళ్ళ ప్రోడక్ట్ ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసే కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్కడున్నారు అనేది వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకుని, అంటే కస్టమర్ సెగ్మెంట్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, ఈ లొకేషన్ నా ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి సూటబుల్గా ఉంది. సో అక్కడ క్లస్టరింగ్ యూజ్ చేస్తారు. ఓకే, సమ్మరైజేషన్ అంటే ఇక్కడ మనం ఏ ఆల్గరిథం యూజ్ చేయము, జస్ట్ బేస్డ్ ఆన్ ది డేటా మనం కొన్ని సమ్మరీస్ యూజ్ చేసుకుంటాం అనమాట, గ్రూపింగ్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, బేస్డ్ ఆన్ ది ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ఎ పర్సన్, ఆ మీన్ శాలరీ ఎంత ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ సింపుల్ సమ్మరైజేషన్. సో ఈ ఈ టెక్నిక్స్ అన్ని మనం ఈ కోర్సులో నేర్చుకుంటాం. ఓకే, సో ఇందులో వీల్ యూస్ మెషిన్ లెర్నింగ్, వీల్ యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఈ స్లైడ్ మీద, దిస్ పర్టికులర్ స్లైడ్? సో ఈ కోర్సులో మనం స్క్రాచ్ నుంచి వాట్ ఈస్ మెన్ బై డేటా సైన్స్, వాట్ ఈస్ మెన్ బై డేటా, డేటా అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డేటా, స్ట్రక్చర్స్ ఆఫ్ డేటా, క్లీనింగ్ ద డేటా, అండర్స్టాండింగ్ ద డేటా, డేటాని ఎలా క్లీన్ చేసుకోవాలి, డేటాని ఎలా అర్థం చేసుకోవాలి, డేటాని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ఓకే, ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలా, ఒక 2 కాలమ్స్ ఆఫ్ డేటాని యూజ్ చేసుకొని మనం థర్డ్ కాలం ఒక న్యూ ఇన్ఫర్మేషన్ని ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చా, అవన్నీ చేసుకున్నాక ఓకే ఇప్పుడు నా బిజినెస్ ప్రాబ్లం ఏంటి, దానికి నేను ఏ ఆల్గరిథం యూజ్ చేయాలి, ఆల్గరిథం యూజ్ చేశాక ఆ ఆల్గరిథంని నేను ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలి, నా అవుట్పుట్ని ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలి, సో దాన్ని నేను ఎలా డిప్లాయ్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. సో ఈచ్ స్టెప్, ఇప్పుడు ఇవన్నీ స్టెప్స్, ఈచ్ స్టెప్లో మనం స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాము, మెషిన్ లెర్నింగ్స్ యూజ్ చేస్తాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తాము. Statistics, are you going to explain some part of statistics which is related to algorithms? ఎస్ బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి. లెట్స్ ఇమాజిన్ మీకు అసలు ఏ నాలెడ్జ్ లేదు. ఓకే, Okay. స్టార్టింగ్ ఫ్రమ్ ఏబిసి. Okay. ఓకే, either in And coding or we, statistics or anything, మీకు స్క్రాచ్ బేస్ నుంచి నేర్పిస్తాం. sir, do we have any topics covered under this particular machine learning and Python, or what are the topics will be covered? Is there any chart will be have? Do you have any chart? షూర్, అది మీకు మోహన్ గారు షేర్ చేస్తారు. మోహన్, ఇఫ్ యూ హ్యావ్ ఇట్ యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. ఐ గో త్రూ. How many days this session, ఆ this కోర్స్ particular? అనేది ఇట్ డిపెండ్స్ ఆన్, ఇట్ టేక్స్ 2.5 months to 3 months ఉంటుంది. Okay. ఓకే, సో ఈ ఇది కోర్సు ఏ జాబ్ రోజుకి సెట్ అవుతుందండి బాగా? ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్, లైక్ ఐ టోల్డ్ యూ, ఏ సెక్టర్లో అయినా సరే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ తీసుకున్నాము. ఓకే, సో బ్యాంకింగ్లో మీరు క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్, ఓకే, రిస్క్ అనాలిసిస్, ప్రోడక్ట్ లాంచింగ్. సో ఇట్లా బ్యాంకింగ్లో చాలా చాలా ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఆర్ బ్యాంక్ లోన్ అప్లికేషన్ నుంచి యువర్ అనాలిసిస్, మీ అప్లికేషన్ అనేది ఈ ఆల్గరిథమ్స్ త్రూగానే వెళ్తాయి. ఓకే, Okay. అండ్ సాఫ్ట్వేర్ తీసుకున్నారు అనుకోండి, లైక్ ఎనీ అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ సిరి, ఓకే, గూగుల్. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ అవి. సో దే యూస్ స్పీచ్ అనలైటిక్స్ యూస్ చేసుకుంటారు. సో ఇఫ్ ఇట్ ఈస్ అ చాట్ బాట్, చాట్ విండో ఓపెన్ అయితే అది టెక్స్ట్ మైనింగ్ కింద వెళ్తుంది. సో ఆ ఆల్గరిథమ్స్ యూస్ చేసుకొని వాళ్ళు ఆ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. ఓకే, మీరు ఇప్పుడు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే దేర్ ఈస్ సమ్ చాట్ విండో ఓపెనింగ్ అప్, Yes. రైట్? సో అది కూడా ఆ ప్రాజెక్ట్స్ ప్రతి కంపెనీకి, ఇప్పుడు ప్రతి రీటైల్ కంపెనీకి వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఈ కామర్స్ వాళ్ళు మీకు రికమెండేషన్ సిస్టమ్. మీరు ఏదన్నా ఇప్పుడు యూట్యూబ్లో లేదంటే ఇన్స్టాలో ఒకటి వెతికారు, నెక్స్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మీకు చాలా రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, Okay. యూట్యూబ్ వాళ్ళు మీరు ఒక వీడియో చూడంగానే నెక్స్ట్ 10 వీడియోస్ రికమెండ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ రికమెండేషన్ సిస్టమ్.
సో ఇప్పుడు అన్ని టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని దే ఆర్ డెవలపింగ్ ద ప్రొడక్ట్స్ ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. యు నేమ్ ఎనీ ఇండస్ట్రీ. ఓకే, డ్రగ్ డెవలప్మెంట్, ఫార్మా కంపెనీస్ డ్రగ్ డెవలప్మెంట్, డ్రగ్ డిప్లాయ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఈ కామర్స్ ఆర్ ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఒక ప్రోడక్ట్ ని వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి స్టోర్ కి వెళ్ళేదాకా వాళ్ళు ఏ ఏ ఏ మోడ్ లో పంపించాలి. అంటే మీకు 1 డే డెలివరీ ఉంది, 4 days డెలివరీ ఉంది, రైట్? మీకు సేమ్ డే డెలివరీస్ కూడా ఉంటున్నాయి ఈ కామర్స్ లో. దాన్ని ఎలా కస్టమర్ కి సేమ్ డే ఎలా డెలివర్ చేస్తున్నారు అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్. ఓకే, అందులో కూడా వాళ్ళు దే యూస్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్. ఓకే, సో కోర్స్లో వస్తే, సో వీ హ్యావ్ ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్. సో వాట్ ఈస్ మెన్ బై డేటా సైన్స్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్, సో డేటా టైప్స్, స్టార్టింగ్ ఫ్రమ్ వాట్ ఈస్ మెన్ బై డేటా, డేటా టైప్స్ అంటే ఏంటి, కంటిన్యూస్, యా, క్వాంటిటేటివ్ వేరియబుల్స్ అంటే ఏంటి, క్వాలిటేటివ్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఓకే, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఇందులో మళ్ళీ చాలా ఉంటాయి. ఇప్పుడు కంటిన్యూస్ వేరియబుల్స్ అన్నాం అనుకోండి, కంటిన్యూస్ వేరియబుల్స్లో మనకి 3-4 కంటిన్యూస్ వేరియబుల్స్, ఆర్డినల్ వేరియబుల్స్ అంటే ఏంటి, కేటగిరికల్ వేరియబుల్స్ అంటే ఏంటి, సో టైమ్ సిరీస్ డేటా అంటే ఎలా ఉంటుంది, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే మీన్, మీడియన్, మోడ్ అనేది ఎలా ఉంటాయి, పాపులేషన్ అంటే ఏంటి, శాంపుల్ అంటే ఏంటి, ఓకే, సో ఆ శాంపుల్ యూస్ చేసుకుని డేటా డిస్ట్రిబ్యూషన్స్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, హైపోథెసిస్ టెస్టింగ్ అంటే ఏంటి. సారీ, I lost your screen, Mohan garu. Can you share that screen again? టైమ్ సిరీస్ ఫుల్ గా కవర్ చేస్తారా? టైమ్ సిరీస్ ఫుల్ గా కవర్ చేస్తాను. ఓకే, టైమ్ సిరీస్ బోత్ అంటే పైథాన్ యాజ్ వెల్ as సార్. యా, పైథాన్ అండ్ ఆర్లో బోత్. సో Session daily an hour ఉంటుందండి? 10 yeah, to sorry, session how much time they will take in every day? డైలీ 1 hour 1.5 hour ఉంటుంది. Okay. డిపెండ్స్ ఆన్ మనకి ఆ టాపిక్ బట్టి ఉంటుంది. Is there any real time data analysis will you do as examples? యా, మీకు ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి కదా, సో ఇంటర్న్షిప్స్ అండ్ మీకు యా కోర్స్ అయిపోయిన తర్వాత ఐ విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ రియల్ టైమ్ డేటా. సో నా దగ్గర ఉన్న డేటానే మీకు ఇస్తాను. Okay. ఈ టైమ్ సిరీస్ లో ఎన్ని మోడల్స్ కవర్ చేస్తారు? టైమ్ సిరీస్ లో మీకు బేసిక్ నుంచి అంటే 6 to 7 టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, ఓకే, అరీమా, ఎస్ అరీమా అరిమా ఎస్ఎరిమా అనేది అవి ఏఐ కిందకి వస్తాయి. దానికి ముందు ఏంటంటే మనం మూవింగ్ యావరేజెస్ అనేవి ఉంటుంది. ఓకే, ఓకే సో మూవింగ్ యావరేజెస్ తర్వాత మళ్ళీ 2-3 కాన్సెప్ట్స్ మిడిల్లో వస్తాయి. అవి అయిపోయినాక దెన్ వీ కెన్ సి అరిమా. అరిమా ఏంటంటే ఇట్ ఈస్ ఆటోమేటెడ్ ఆల్గరిథం అనమాట. అందులో మనం ఏం చేయడానికి ఉండదు. సో దానికన్నా ముందు బేసిక్స్ కవర్ చేయాలి. టైమ్ సిరీస్లో ఇఫ్ ఐ వాంట్ టు గో టు అడ్వాన్స్డ్ ఏఐ, బట్ నాకు అందులో బేసిక్స్ తెలియాలి, రైట్? సో దాని బేసిక్స్ బేసిక్స్. అనేవి దానికి మనకి 3-4 టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అయిపోయాక దెన్ వీల్ కవర్ ఎరిమా అండ్ ఎస్ఎరిమా. ఓకే అన్నీ ఉంటాయి, నో నీడ్ టు వరీ. ఓకే, సో రిగ్రెషన్, ఫర్ ఎగ్జాంపుల్ రిగ్రెషన్ మోడల్స్ తీసుకుందాం అనుకోండి, లీనియర్ రిగ్రెషన్ ఉంటుంది. ఓకే, ఆ మెషిన్ లెర్నింగ్లోకి వెళ్తే వీల్ హ్యావ్ డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్, ఎక్స్జీ బూస్టింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, జీబీఎం గ్రేడియంట్ బూస్టింగ్ మెషిన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్తే మనకి న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. సో సేమ్ రిగ్రెషన్లోనే మనం ఇన్ని వేస్లో అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ యూస్ చేస్తాం, డెసిషన్ ట్రీస్ యూస్ చేస్తాం, ర్యాండమ్ ఫారెస్ట్, బూస్టింగ్ మెషిన్స్ అండ్ దెన్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, ఇమేజెస్ డేటా వచ్చింది అనుకోండి, వీల్ యూస్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, అది కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది. ఓకే, సో ప్లస్ ఐఎమ్ మేజర్లీ లుకింగ్ టైమ్ సిరీస్. ఓకే, దట్స్ ఆల్. ఓకే, సో కోడింగ్కి వస్తే ఎవరికైనా సరే ఇఫ్ కోడింగ్ అనేది ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు, ఓకే, మాకు ఎక్స్పీరియన్స్ లేదు కోడింగ్లో అన్న వాళ్ళకి ఇట్ ఈస్ గుడ్ టు స్టార్ట్ విత్ ఆర్. ఆర్ అనేది వెరీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, లాంగ్వేజ్ కాంప్లెక్స్ ఏమి ఉండదు. మీరు ఒకసారి కోడ్ని చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. ఓకే,
సో ఇట్ ఈస్ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ యూజర్ ఫ్రెండ్లీ కోడింగ్ లాంగ్వేజ్ ఆర్ అనేది. సో విల్ స్టార్ట్ బేసిక్స్. సో ఒక కోడింగ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్టాట్స్లో మనం మీన్ యూజ్ చేస్తున్నాం. మీన్ అనేది ఏంటి, యావరేజ్ అంటే ఏంటి అనేది యూజ్ చేస్తున్నప్పుడు అది ఆర్లో మనం కోడ్ వైజ్ ఎలా రాయాలి. ఓకే, అక్కడ అట్లా వెళ్తాం ప్యారలల్లీ థియరీ అండ్ కోడింగ్. సో ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. అండ్ దెన్ మీరు కొంచెం డైలీ ఎఫర్ట్స్ మీ సైడ్ నుంచి కూడా మీరు పెడుతూ ఉండాలి. 1.5 hour ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు సిట్ డౌన్, మీరు కూర్చొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఆర్ఎల్స్ మీరు You will cover you will cover both R and Python, right? ఆర్ అండ్ పైథాన్, ఎస్. Okay. So R you will put for machine learning alone, or how all topics will same? ఆర్ అనేది మనం స్టాటిస్టిక్స్, స్టాటిస్టికల్ మోడలింగ్, మెషిన్ లెర్నింగ్, ఏఐలో కూడా ఎలా యూజ్ చేయొచ్చు అనేది యూజ్ చేస్తాం. పైథాన్ సేమ్, పైథాన్లో కూడా స్టాటిస్టిక్స్, స్టాటిస్టికల్ మోడలింగ్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Okay. ఓకే, రెండు యూజ్ చేద్దాము. మీకు రెండు కావాలి అనుకుంటే రెండు ప్రాక్టీస్ చేయండి. మీకు పైథాన్ ఈజీగా ఉందంటే పైథాన్ ప్రాక్టీస్ చేయండి, ఆర్ యూజ్ ఉందంటే ఆర్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇట్ ఈస్ అప్ టు యూ. Okay. Which is the best means for now? బెస్ట్ ఏంటి అంటే రియల్ టైంలో ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వేకెన్సీస్ పడినాయి. సో 10 రిలేటెడ్ టు డేటా సైన్స్ అనుకుందాం అనుకోండి, ప్రాజెక్ట్స్ అనుకుందాం. దే ఎయిదర్ ఆస్క్ ఆర్ పైథాన్, రెండు పెడతారు. ఆర్ పైథాన్ ఏదో ఒకటి వచ్చినా చాలు, అలాంగ్ విత్ ఒక ఎక్సెల్ కానీ ప్రజెంటేషన్ కానీ. సో మనకి ఏదైనా సరే ఒక స్టోరీ టెల్లింగ్ అనేది కూడా కావాలి కదా, సో పీపీటీస్ ప్రిపేర్ చేయడం కానీ, సో ఇట్లాంటివి కూడా కొంచెం అడుగుతారు. ఓకే, సో మేజర్లీ కోడింగ్కి వస్తే ఆర్ పైథాన్, ఈ రెండిట్లో 10 వేకెన్సీస్లో 9 వేకెన్సీస్ ఆర్ పైథాన్ ఉంటాయి. ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ పైథాన్ ఉంది అంటే అది ఇట్ మే ఆర్ మే నాట్ బి డేటా సైన్స్ ప్రాజెక్ట్, ఇట్ కెన్ బి ఓన్లీ పైథాన్ డెవలపర్ ప్రాజెక్ట్. అంటే ఓన్లీ మీరు ఒక వెబ్సైట్స్లో నుంచి ఒక టెక్స్ట్ని, రిలవెంట్ టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం వరకే ఉండొచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వెబ్ స్క్రేపింగ్ అంటాం మనం. ఓకే, లేదంటే ఏదైనా ఒక ప్యాకేజ్ డెవలప్ చేయడం వరకు, దోస్ ఆర్ ఆల్ పైథాన్ డెవలపర్ వేకెన్సీస్ అంటాం అన్నమాట. ఓకే, సో ఆర్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అంటే, ఆర్ అనేది కమర్షియల్గా అన్ని కంపెనీస్ యూస్ చేస్తాయి. ఓకే, అన్ని అనలైటిక్స్ కంపెనీస్, అన్ని మెషిన్ లెర్నింగ్ కంపెనీస్ యూస్ చేస్తాయి. అండ్ యూనివర్సిటీస్ మీకు టీచింగ్ చేసేటప్పుడు ఈ డేటా సైన్స్ కోర్స్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అనేవి ఆర్తో స్టార్ట్ చేస్తాయి ఈ కోర్స్ అనేది. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ అ 4 years డిగ్రీ, దే విల్ స్టార్ట్ విత్ ఆర్, ప్రిసైజ్లీ దట్ అది కొంచెం యూజర్ ఫ్రెండ్లీ అండ్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని రీసెర్చ్ కోసం యూజ్ చేస్తాయి ఆర్ అనేది. ఆర్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్. పైథాన్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. సో వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ డేటా సైన్స్, వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, ఓకే, ఫర్ ఎనీథింగ్. పైథాన్ ఈజ్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్ అయిపోయింది కాబట్టి, సో పైథాన్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ అన్నట్టు ఉంటారు. But when you are sticked with the data science, either R or Python, anything will be fine. మీకు ఏది ఈజీ అంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు ఒక క్వశ్చన్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా నాకు నాలెడ్జ్ అయితే అసలు ఏమీ లేదు, జస్ట్ ఐమ్ వెరీ బిగినర్. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డిఫరెంట్ టైప్స్ అని నేను కొన్ని డాక్యుమెంట్స్ లో చదివాను, లైక్ నారో ఏఐ, జనరేటివ్ ఏఐ, సూపర్ ఏఐ ఎట్లా చదివాను. సో అలాంటి టాపిక్స్ ఇక్కడ కవర్ అవుతాయండి? జనరేటివ్ ఏఐ అనేది ఇట్ ఈస్ అన్ నెక్స్ట్ టెక్స్ట్ అనలైటిక్స్. ఓకే, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాము. ఓకే, సో లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటంటే టెక్స్ట్ మైనింగ్. అది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏంటి అంటే మనకి ఒక ట్రిలియన్, ఐ మీన్ ఒక గెగాబైట్స్ ఆఫ్ డేటాని యూజ్ చేయడం. సో సిన్స్ అవర్ ల్యాప్టాప్స్, మన దగ్గర ఉన్న సిస్టమ్స్ అనేవి అంత కాంపిటేటివ్ హార్డ్వేర్ ఉండవు కాబట్టి, వాట్ విల్ డూ ఇస్ విల్ టేక్ ఎ శాంపుల్ ఆఫ్ ద డేటా. మీరు టెక్స్ట్ మైనింగ్ ఇట్స్ ఓకే, నాకు మీరు పాయింట్ అర్థమైంది. ఆ టాపిక్స్ మన దగ్గర కవర్ అవుతాయా? కవర్ అవుతాయి. ఓకే, సో వన్స్ మీరు టెక్స్ట్ మైనింగ్ కవర్ చేసాము అనుకోండి, మీరు రేపు ఏదైనా జనరేటివ్ ఏఐ లేదంటే
ఎల్ఎల్ఎం అనే ఒక కాన్సెప్ట్ మీద ఒక వీడియో చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఓకే. ఇప్పుడు Actually, జనరేటివ్ ఏఐ డెవలపర్స్ ఇట్లాంటి జాబ్ రోల్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, అట్లాంటి ఏఐస్ చాలా మంది డెవలప్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు చిన్న డెవలప్ కంపెనీస్ చేస్తూ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఎస్ ఏఐ ఎస్ మీద. అవును. so there will ఓకే, be a సో ఈ positions. కోర్స్ ద్వారా 1 సెకండ్ సార్, ప్లీజ్ 1 సెకండ్. Okay. ఇప్పుడు ఈ కోర్స్ ద్వారా Hmm. మనం అట్లాంటి జాబ్ రోల్స్ కి ట్రై చేయొచ్చా? ట్రై చేయొచ్చు. ఎలా అంటే ఓకే. సో ఈ కోర్స్ అనేది ఎలా డిజైన్ చేసాము అంటే సో ఇక్కడ మనం ఏఐ కాన్సెప్ట్స్ కూడా యూజ్ చేస్తున్నాము. ఓకే, ఏఐ కాన్సెప్ట్స్ లో మనము కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్, ఓకే, దట్ మనం ఇమేజెస్ యూజ్ చేస్తాము. ఓకే, వన్స్ మీకు కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ వచ్చింది అనుకోండి, మీకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనే అనే ఆల్గరిథమ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో మీకు అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లాగే మనం ఓకే. టెక్స్ట్ మైనింగ్ ఆల్గరిథం రన్ చేసినప్పుడు మీకు వాక్ త్రూ చేసినప్పుడు ఆ ఆల్గరిథం అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తాము అనేది యూజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు చాట్ జీపీటీ అంటే ఏంటి, అది మనం ఆ మోడల్ అనేది ఎలా ఉంటుంది, అది మీకు ఈ అవుట్పుట్ ఎందుకు ఇస్తుంది, ఇలాంటి అవుట్పుట్ ఎందుకు ఇస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, అంటే ఓకే. నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు చాట్ బోట్స్, ఏఐ బేస్డ్ చాట్ బోట్స్ Yeah. డెవలప్మెంట్ కి ఇప్పుడు కంపెనీస్ అవి కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. అవును. సో దానికోసం వాళ్ళు ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తూ డేటా అది చాట్ బోట్స్ యూజ్ చేస్తూ ఆ చాట్ బోట్స్ ని డెవలప్ చేస్తున్నారు. నా 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 ఎక్స్పీరియన్స్, నాకున్న చిన్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. ఓకే. బేసికల్లీ నేను .NET డెవలపర్. ఓకే. ఓకే, ఐ హావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ .NET. సో ఇప్పుడు ఓకే. మనకి చాట్ బోట్స్ ఉన్నాయనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్స్ డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు. అవును. సో అలాంటి చాట్ బోట్స్ డెవలప్ చేయాలంటే నేను అనుకోవడం ఏంటంటే ఒక డేటాబేస్ అలాగే ఒక లాంగ్వేజ్ నాలెడ్జ్ కావాలి. ఈ రెండిట్ల కాంబినేషన్ తోటి ఏఐని ఇంప్లిమెంట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. అవును. సో అది చేయగలిగిన స్కిల్ సెట్ నాకు అవైలబుల్ అవుతుందా విత్ దిస్ కంప్లీట్ కోర్స్? గా అవైలబుల్ అవ్వదు, అంటే అంత అడ్వాన్స్డ్ అండ్ ఎందుకంటే ప్రతి కంపెనీ దే యూజ్ దేర్ ఓన్ సాఫ్ట్వేర్స్. అంటే మోడల్ బిల్డింగ్ విల్ బి సేమ్, మీకు లోపల మోడల్ అనేది ఎలా బిల్డ్ చేయాలనేది ఇట్ విల్ బి సేమ్. అది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, బట్ ఏ ఎన్విరాన్మెంట్ లో దాన్ని మనం డిప్లాయ్ చేస్తున్నాం అనేది, ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం ఒక కంపెనీ ఒరాకిల్ డేటాబేస్ యూజ్ చేయొచ్చు, ఒక కంపెనీ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేయొచ్చు, ఒక కంపెనీ అజూర్ యూజ్ చేయొచ్చు. ఏ ఎన్విరాన్మెంట్ లో అదే deploy ఏదైనా చేస్తున్నారు. పర్లేదు, నాకు ఏదో ఒకటి చెప్పినా చాలు మీరు నాకు. ఇప్పుడు లోపల మీకు ఆల్గరిథం అంటే ఏంటి, దాన్ని ఎలా డిజైన్ చేయాలనేది మీకు ఇందులో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక కంప్లీట్ ఒక ప్రాజెక్ట్ లాగా ఏమైనా చేపిస్తారండి మీరు? చేయిస్తాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఏం మీకు మీకు పంపించే కోర్స్ కంటెంట్ లో కూడా ఉంటుంది, కేస్ స్టడీస్ అంటాం మనం. ఓకే, అంటే ఏం ప్రాజెక్ట్ చేస్తాం ఫైనల్ గా? అది ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మనం చేస్తాము? మీకు క్లాసిఫికేషన్ ఉంటుంది, రిగ్రెషన్ ఉంటుంది, మీకు ఇమేజెస్ తో కావాలంటే ఇమేజెస్ తో కూడా ఉంటుంది. సో మీకు మీకు ఫ్యూ డేటా సెట్స్ మీకు ఇస్తాము, మీరు అన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, అన్ని కేస్ స్టడీస్ మీరు చేయొచ్చు. ఓకే, మీకు అన్ని గైడెన్స్ ఇస్తాము. ఆ కేస్ స్టడీ అంటే ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నేను బేసిక్ గా నేను డెవలపర్ కనుక నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా డెవలపర్ గానే ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఇది ఓకే, లైక్ డెవలపర్. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ అన్ని డెవలపర్ ప్రాజెక్ట్స్, ఇందులో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్స్ అంటూ ఏముండవు. అది ఏం డెవలప్ చేస్తాం మనం ఇక్కడ? కేస్ స్టడీస్ అది ఓకే చేయండి. ఇప్పుడు మనం మీరు చేయించే ప్రొడక్ట్ ఏంటి ఫైనల్ గా? మనం ఏం డెవలప్ చేస్తాం? ఏదైనా ఇప్పుడు సపోజ్ .NET అనుకోండి, వాళ్ళు మనకి ఏం చెప్తారు నాకు తెలియక అడుగుతున్నాను మిమ్మల్ని, ఏదో పాయింట్అవుట్ చేయడం కాదు, నాకు దీని మీద చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది అందుకని అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ .NET లాంటిది అనుకోండి, మీతో ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయిస్తాము, లేకపోతే ఏదో విండోస్ అప్లికేషన్, మొబైల్ యాప్ డెవలప్ చేయిస్తాం, ఈ విధంగా మొబైల్ యాప్ ఉంటుంది, ఇలాంటిది ఏదో చెప్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఒక ఇనిషియేట్ మీ దగ్గర చేస్తే ఏం అప్లికేషన్ మనం డెవలప్ చేస్తాము? ఓకే, సో అప్లికేషన్ రైట్, ఐ గాట్ యువర్ పాయింట్. సో ఇక్కడ మనం అప్లికేషన్స్, యాప్స్ కంప్లీట్లీ డిజైనింగ్ అనేది ఏమి ఉండదు. ఓకే, కానీ యాప్స్ ఆర్ అప్లికేషన్స్ లో యూజ్ చేసే అవుట్పుట్స్ ఆర్ ఇంటర్ఫేస్ ఇవి ఉంటే చూసారనుకోండి, ఒక ఇన్పుట్ మనం ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాట్ జీపీటీ తీసుకోండి, మీరు ఒక ఇన్పుట్ ఇస్తున్నారు, ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. ఆ క్వశ్చన్ పాస్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ ఒకటి వస్తుంది, ఆన్సర్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో జరిగేది అంటే ఆ చాట్ జీపీటీ వెబ్ పేజ్ మనం డెవలప్ చేయం. ఓకే, దాని బ్యాక్గ్రౌండ్ లో ఆ ఆల్గరిథం అనేది ఎలా డిజైన్ చేశారు, ఎలా డిజైన్ చేశారు, ఈ ఆల్గరిథం డిజైన్ చేశారు
అది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని మనం ఎలా డిజైన్ చేయాలని చూస్తాం. ఓకే, ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ అవి ఏవో టాపిక్స్ అవును రకరకాల పాయింట్స్ చదువుతున్నాను నేను. అవును, ఓకే, అలాంటి అవన్నీ మనం అప్లై అవన్నీ చేస్తాం. పైథాన్ ఆర్ యూజ్ చేసి చేస్తామండి. అవును అవును. ఓకే ఓకే ఫైన్, రైట్ సార్. మనం మనకి Somehow. మనం మీరు ఫ్రంట్ ఎండ్ గురించి పాయింట్అవుట్ చేస్తున్నారు ఇందాక. యాక్చువల్లీ ఫ్రంట్ ఎండ్ మనం ఏం చేయం, బ్యాక్ ఎండ్ లో విల్ యూస్ డేటా. అర్థమైంది మనంతా బ్యాక్ ఎండ్ నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. సరే, ఇది ఏమన్నా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కింద వస్తుందా? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వెరీ ఇది ఒక లిమిటెడ్ థింగ్ అండి అది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చాట్ జీపీటీ యూజ్ చేసేటప్పుడు నేను ఏ క్వశ్చన్ యూజ్ చేయాలి, నేను ఆ క్వశ్చన్ ఎలా పాస్ చేయాలి, ఆ క్వశ్చన్లో ఏం వర్డ్స్ యూజ్ చేయాలి అనేది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ అంటే నథింగ్ బట్ ఒక క్వశ్చన్ అనమాట. ఓకే, ఆ క్వశ్చన్ అనేది నాకు రెలవెంట్ ఆన్సర్ రావాలంటే నేను దానికి తగ్గట్టు క్వశ్చన్ అడగాలి. So generative AI is related to prompt engineering only, right? Means ప్రాంప్ట్ జనరేటివ్ ఏ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉంది, మీరు బుక్ చదివారు, మీ ముందు ఒక బుక్ ఉంది. ఓకే, ఆ బుక్లో ఒక ఇన్ఫర్మేషన్ మీరు బుక్ చదవకుండా నాకు సమ్మరీ ఆఫ్ ద బుక్ కావాలి అని అంటారు. అంటే ఈ బుక్ నాకు ఏం చెప్తుంది అంటే ఏంటంటే, ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఉన్న చాప్టర్స్ అన్ని యూజ్ చేసుకుని, అంటే టెక్స్ట్, అందులో అంతా మనకు టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్ యూజ్ చేసుకొని అంటే ఒక లాంగ్వేజ్ మోడల్ బిల్డ్ చేస్తాం మనం, అంటే టెక్స్ట్ మైనింగ్ చేస్తాం. టెక్స్ట్ మైనింగ్ చేశాక మనం ఒక ప్రాంప్ట్ ఇస్తాం, సమ్మరీ ఆఫ్ దిస్ బుక్ అని. అప్పుడు మనం ఏదైతే ఆల్గోరిథం యూజ్ చేసామో ఈ ప్రాంప్ట్ అనేది, ఆ ప్రాంప్ట్ ఇచ్చాం కాబట్టి వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద బుక్ అనేది ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ మనం పాస్ చేసినప్పుడు అది ఆ మోడల్ రన్ అయినప్పుడు ఆ సమ్మరీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తుంది మనకి అవుట్పుట్. ఆ సమ్మరీ అనేది ప్రాంప్ట్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ దిస్ బుక్ అబౌట్ అన్నప్పుడు మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చాం, వాట్ ఈస్ దిస్ బుక్ అబౌట్ అని. ఓకే, ఆ బుక్ అనేది ఏ జనరు, ఎవరు రాశారు, ఏంటనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ సమ్మరీ అనేది ఇవ్వదు. ఓకే, నాకు సమ్మరీ కావాలి, నాకు అంటే ఈ బుక్ నాకు ఏం చెప్తుంది అని నాకు అవుట్పుట్ కావాలి అన్నప్పుడు నాకు కరెక్ట్ క్వశ్చన్ అడగాలి నేను కదా. ఆ కరెక్ట్ క్వశ్చన్ అడగటమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఆ సమ్మరీ అవుట్పుట్ అనేది ఎలా ఇస్తుంది అనేది జనరేటివ్ AI. ఓకే, న్యూరల్ నెట్వర్క్ సంబంధించిన అల్గోరిథమ్స్ ఉంటాయా సార్ ఇందులో మీ టాపిక్ లో కవర్ చేస్తారా? ఉంటాయి. ఓకే, సో ఐ థింక్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, దాని లోపల ప్రిన్సిపల్ ఏంటి, న్యూరల్ నెట్వర్క్స్ ప్రిన్సిపల్ ఏంటి. ఓకే, దానిలో మనకి వెయిట్స్ కాంపోనెంట్స్ అని ఉంటాయి. ముందు మనకి మెషిన్ లెర్నింగ్ అర్థమైన తర్వాత అప్పుడు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అర్థమవుతాయి. సో డేటా సైన్స్ అంటే ఏంటంటే, ప్రతి ప్రాబ్లమ్కి మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం, అంటే సొల్యూషన్ని డెవలప్ చేస్తున్నాం. ఓకే, అన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్సే ఉంటాయి మనకి. మీరు ఒక ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాడ్ డిటెక్షన్ అనుకుందాం, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ లేదంటే లోన్ ఫ్రాడ్ ఉంటాయి. ఓకే, సో 100 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్లో ఒక మెంబరే ఫ్రాడ్ చేస్తాడు. ఓకే, ఆ ఒక్క పర్సన్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము అంటే మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాం, రైట్. ఆ డేటా యూస్ చేసుకుని, ఆ 1000 రోస్ డేటా యూస్ చేసుకొని ఆ 1 పర్సన్ ఏ ఫ్యాక్టర్స్ మీద ఫ్రాడ్ చేస్తున్నాడో ఐడెంటిఫై చేసుకొని ఏ ఫ్యాక్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది ఫ్రాడ్ చేయడానికి, అంటే అమౌంట్ ఎక్కువ ఉందని ఫ్రాడ్ చేస్తున్నాడా, లేకుంటే కట్టలేని ఏజ్లో ఉన్నాడా. సో ఆ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, ఫ్రాడ్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఏ ఫ్యాక్టర్ ఎక్కువ లీడ్ చేస్తుంది ఫ్రాడ్ చేయడానికి. సో దాన్ని అది మనం ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ బిజినెస్లో దాన్ని మనం ఆ ఫ్యాక్టర్ అనేది దాన్ని ఎలా మనకి పాజిటివ్ వేలో మనం యూజ్ చేసుకోవాలి అనేది మనం ఆ బిజినెస్ని మనం మోడిఫై చేసుకుంటాం. సో ఎందుకంటే ఈ ఫ్యాక్టర్ వల్ల మనకి బిజినెస్ లాస్ వస్తుంది. ఓకే, సో ఈ ఫ్యాక్టర్ని మనం కాన్సన్ట్రేట్ చేసేసి ఏదో కండిషన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం మోడిఫై చేసాము. సో లోన్ ఈ కేటగిరీ వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి, ఎందుకంటే వీళ్ళు ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి లోన్ అమౌంట్ తక్కువ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండాలి. రైట్, అర్థమైందా మీకు? సో అక్కడ మనం ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఒక బిజినెస్కి. ఓకే, సో మీరు ఏదైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారో దట్ విల్ బి ద ఫైనల్ సొల్యూషన్. ఓకే,
ఓకే, మళ్ళీ దానికి వ్యాలిడేట్ చేయడానికి ఏం లేదు. సో ఆ సొల్యూషన్ వర్కౌట్ అయిందా లేదా అనేది రియల్ టైంలో మనకి ఇట్ టేక్ 6 months, ఇట్ మే టేక్ 1 month, ఇట్ మే టేక్ 1 year or 2 years. సొల్యూషన్ వర్క్ అవ్వలేదంటే మళ్ళీ కమ్ బ్యాక్ టు ద బేసిక్స్, మళ్ళీ మోడల్ మళ్ళీ డేటా తీసుకోండి, మనం ఎక్కడ రాంగ్ అయ్యామో చూసుకొని మళ్ళీ మోడల్ డెవలప్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేస్తాము, మళ్ళీ వెయిట్ చేస్తాము రిజల్ట్స్ కోసం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే ఇట్ వోంట్ బి ఏ సింగిల్ ఓవర్ నైట్ మనం ఈ రోజు ఆల్గరిథం డెవలప్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం అనేది లాగా ఉండవు. ఇట్ మే టేక్ మంత్స్, ఇట్ మే టేక్ ఇయర్స్ టు డెవలప్ ఏ సొల్యూషన్. ఓకే, సో అంత టైం టేకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇందులో మనకి. సో ఒకసారి మనం ఆ సొల్యూషన్ డెవలప్ చేసి డిప్లాయ్ చేశాక మళ్ళీ రియల్ టైంలో ఆ సొల్యూషన్ అనేది ఎలా వర్క్ అయింది అనేది కూడా ఇట్ ఈస్ టైం టేకింగ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు యూ కెన్ రీచ్ అవుట్ టు మోహన్. Yes, we need the course details, total details and fees. అది మీకు మోహన్ గారు కాంటాక్ట్ అవుతారు. మీరు మోహన్ కాంటాక్ట్ అవ్వండి, హీల్ గివ్ యూ ద టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆల్ రైట్. ఆయన మోహన్ కాంటాక్ట్ చేయడం ఎలాగండి? మీకు వాట్సాప్ ఇది లింక్ వచ్చింది కదండి, జాయినింగ్ లింక్. అవునవును. సేమ్ అదే నా నెంబర్, కింద కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఉంటుంది, జస్ట్ మెసేజ్ పంపిన నెంబర్ ఒకటి. సో రెండింటిలో ఏదో కాంటాక్ట్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, నేను వాట్సాప్ చేయొచ్చుగా మీకు? షూర్ అండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. రేపు కూడా సేమ్ ఇదే టైం క్లాస్ ఉంటుందండి. సారీ, ఓకే సార్, రేపు కూడా ఇదే టైం క్లాస్ ఉంటుందని చెప్తున్నాను. ఓకే. ఇవి రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి.